అందరికీ నమస్కారం అండి. ముందుగా మన యూట్యూబ్ ఛానల్‌కు స్వాగతం. దేవి భాగవతం మొదటి ఎపిసోడులో మహాదేవి ఆదిపరాశక్తి ఎలా అవతరించిందో తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ రెండవ ఎపిసోడులో బ్రహ్మ, విష్ణు, శివ వివాదం మరియు మహాదేవి రెండవ దర్శనంగా ఎలా అవతరించిందో తెలుసుకుందాం. ఆదిపరాశక్తి బ్రహ్మకు దర్శనమిచ్చి స్మితంతో అదృశ్యమయ్యెను. కాని ఆ దర్శనం తర్వాత మొదలయింది మహాగర్వం, మహావివాదం, మహాయుద్ధం. మహావిష్ణువు యోగ నిద్ర నుండి మెలకువ వచ్చారు. కళ్ళు తెరిచి చూస్తే తన నాభి నుండి 1000 రేకుల కమలం, అందులో 4 ముఖాల బాలుడు కూర్చొని ఉన్నారు. విష్ణువు ఆశ్చర్యంతో అడిగారు, ఓ బాలకా, నీవు ఎవరు? ఇక్కడికి ఎలా వచ్చావు? అని. బ్రహ్మ గర్వంగా నవ్వారు. నేను స్వయంభువుని. నన్ను ఎవరూ సృష్టించలేదు. నేనే సృష్టికర్తను. నీవు నా కుమారుడివి. నా ఆజ్ఞలకు లోబడి ఉండు అని. అప్పుడు విష్ణువు నవ్వారు. ఓ మూఢా, నీవు నా నాభి కమలం నుండి పుట్టావు. నీవు నా శరీరం నుంచి జన్మించిన వాడవు. నేనే నీ తండ్రిని. నేనే పరమాత్మను. ఇద్దరూ ఒకరినొకరు చూసి కోపముతో రగిలిపోయారు. నేనే గొప్ప, నేనే గొప్ప అని ఇద్దరూ ఒకేసారి అరిచారు. అంతే, మహాయుద్ధం మొదలైంది. విష్ణువు సుదర్శన చక్రం సిద్ధం చేశారు. బ్రహ్మ కమండలం నుండి జల ప్రవాహం సృష్టించారు. అగ్ని జ్వాలలు, జల ప్రళయాలు, వజ్రాయుధాలు, ఆకాశమంతా ఒక్కసారిగా రణరంగమైంది. ఇద్దరి కోపంతో సమస్త లోకాలు కంపించసాగాయి. అప్పుడు ఆకాశంలో ఒక భయంకర శబ్దం, ఒక అనంతమైన జ్యోతిర్లింగం ఆవిర్భవించింది. అది పైకి చూస్తే చివర లేదు, కిందకి చూస్తే మొదలు లేదు. 1,000,000 సూర్యుల కాంతితో మండుతూ అయినా చల్లగా ఉన్న ఆ అద్భుత లింగం. ఇద్దరూ ఆశ్చర్యంతో నిలబడిపోయారు. విష్ణువు వరాహరూపం ధరించి, నేను ఈ లింగం చివరను కనిపెడతాను అని పాతాళంలోకి దూకారు. 1000 దివ్య సంవత్సరాలు దిగుతూ పోయారు. ఏ చివరా కనిపించలేదు. అలసిపోయి తిరిగి వచ్చారు. బ్రహ్మ హంస రూపం ధరించి పైకి ఎగిరాడు. 1000 సంవత్సరాలు పైకి వెళ్లారు. ఏ మొదలు కనిపించలేదు. అయినా ఓడిపోవడం ఇష్టం లేక ఒక కేతకీ పుష్పాన్ని ఒప్పించుకొని, నేను చివర చూశాను అని అబద్ధం చెప్పారు. అంతలో ఆ జ్యోతిర్లింగం నుండి ఒక గంభీర నవ్వు వినిపించింది. లింగం చీలిపోయింది. అక్కడ నిలబడి ఉన్నారు పరమశివుడు. త్రిశూలం, డమరుకం, జటాజూటం, నీలకంఠుడు, నీవే మొదటి, నీవే చివరి అని నవ్వుతూ. ఇప్పుడు ముగ్గురు ఒకరినొకరు చూసుకొని మరింత గర్వంతో నిండిపోయారు. నేనే గొప్ప, నేనే పరమాత్మ, నేనే సృష్టికర్త అని. అంతటా మళ్ళీ ఆ భయంకర కాంతి 1,000,000 సూర్యుల కాంతి కంటే 1,00,000 రెట్లు ఎక్కువ. ఆ కాంతి మధ్యలో మహాదేవి మళ్ళీ ఆవిర్భవించింది. ఈసారి మరీ భయంకరంగా, మరింత కరుణతో. ఆమె కళ్ళల్లో కోపం, కరుణ, జ్ఞానం మూడూ ఒకేసారి. ఆమె గంభీర స్వరం 3 లోకాలు కంపించింది. ఓ మూర్ఖులారా, మీ గర్వం చాలా ఎక్కువగా ఉంది. నేనే మూల ప్రకృతిని. నేనే ఆదిపరాశక్తిని. నేను లేకుండా మీలో ఎవరూ లేరు. విష్ణువు నా స్థితి శక్తి, బ్రహ్మ నా సృష్టి శక్తి, శివుడు నా లయ శక్తి. మీ ముగ్గురు నా అంశలు మాత్రమే. నన్ను ఆరాధించండి, నా మహిమను తెలుసుకోండి అని చెప్పెను. ముగ్గురు ఒక్కసారి భయంతో, భక్తితో, అనిర్వికల్పంతో కలిసి సాష్టాంగ నమస్కారం చేశారు. అమ్మా, నీవే సర్వం, నీవే జగన్మాతవు. అప్పుడు ఆ సభలోకి ఒక వీణనాదం వినిపించింది. ఎవరో ఒక మహర్షి వస్తున్నారు. ఆయన ఏ ప్రశ్నలు అడగబోతున్నారు? ఆ మహర్షి ఎవరు? ఆ ప్రశ్నలకు దేవి ఏ జ్ఞానం ఇవ్వబోతుంది అనే విషయం గురించి తరువాత ఎపిసోడ్లో తెలుసుకుందాం. ధన్యవాదములు.